హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ రోజు వీడియోలో మీకు వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ గ్లాస్గోలో, అది కూడా పొల్లక్ కంట్రీ పార్క్ అని చెప్పి ఒక ప్లేస్కి తీసుకెళ్ళబోతున్నాను అనమాట. ఈ ప్లేస్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. సో ఇక్కడికి కూడా వెళ్ళి ఒకసారి టైం స్పెండ్ చేద్దాము, ఒకసారి చూద్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము, వీకెండ్ అని చెప్పి. సో లంచ్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తున్నాను అనమాట. సో అక్కడే తినేస్తాము. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 12 o'clock అవుతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. బట్ బిఫోర్ దట్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వ్లాగ్స్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి సో దట్ నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. లెట్స్ గో. ఈరోజు మిమ్మల్ని నేను 700 సంవత్సరాల కిందట కట్టిన ఇంటికి తీసుకెళ్లబోతున్నాను. ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఉంది. అవర్లీ బేసిస్ లో చార్జెస్ పే చేయాలి. మాక్సిమం 8 hours పార్కింగ్ చేసుకోవచ్చు. సో 8 hours కి 10 pounds చార్జ్ చేస్తున్నారు. పార్కింగ్ ఎక్స్టెన్షన్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఎలక్ట్రిక్ కార్స్ కి కూడా సపరేట్ ఛార్జింగ్ పోల్స్ తో పార్కింగ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పార్కింగ్ చేశాక ఎంట్రన్స్ లోనే మనకి ఒక రివర్ కనిపిస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అసలు మన బిజీ లైఫ్ లో ఒక రోజు ఇలాంటి ప్లెజెంట్ గా ఉండే ప్లేసెస్ కి వచ్చి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే పీస్ఫుల్ గా ఉంటుంది అండ్ మైండ్ కూడా రీఫ్రెష్ అవుతుంది. కొంచెం సేపు మేము ఆ రివర్ దగ్గర టైం స్పెండ్ చేశాక మెయిన్ గా మనం వెళ్లాల్సిన లొకేషన్ కి అయితే వెళ్ళాము. అదే పొల్లక్ కంట్రీ పార్క్. పేర్లో పార్క్ ఉందని చెప్పేసి చిన్నపిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ అనుకున్నారేమో, కాదండి. ఇదే నేను చెప్పిన 700 years బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసిన హౌస్. సో నాకు ఈ హౌస్ దగ్గర బాగా నచ్చింది ఏంటి అంటే రివర్ వ్యూ మెయిన్ గా బాగా నచ్చింది. అండ్ రివర్ దగ్గర కన్స్ట్రక్ట్ చేసిన బ్రిడ్జ్. అసలు ఇలాంటి ప్లేస్ లో లైఫ్ లాంగ్ స్పెండ్ చేయబడినా నేనైతే చేస్తాను. అంత బాగుంది ఇక్కడ. అండ్ ఇది కొంచెం సిటీకి దూరంగా ఉంది, అందుకనే ఇంత సైలెంట్ గా ప్లెజెంట్ గా ఉందన్నమాట ఈ లొకేషన్. ఈ హౌస్ గురించి చెప్పాలి అంటే మనం 13th centuryలోకి వెళ్ళిపోవాలి. ఇది మ్యాక్స్వెల్ అనే ఒక పేరు గల పెద్ద ఫ్యామిలీ వాళ్ళు 700 years కి పైగా ఈ హౌస్ లో నివసిస్తూ ఉండేవారట. ఓవరాల్ గా 27 generations మ్యాక్స్వెల్ ఫ్యామిలీ వాళ్ళే ఈ ఇంట్లో ఉంటూ హౌస్ ని మెయింటైన్ చేస్తూ చూసుకుంటూ ఉండేవారట. 27 generations అంటే నిజంగా మాటలు కాదు, చాలా గ్రేట్ కదా. 1939లో సర్ జాన్ స్టెర్లింగ్ మ్యాక్స్వెల్ అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక పర్సన్ అన్నమాట ఈ ఎస్టేట్ ఓపెన్ స్పేస్ ని, అంటే ఈ సరౌండింగ్స్ లో మీరు ఏదైతే చూస్తున్నారో ఈ సరౌండింగ్స్ మొత్తాన్ని కూడాను సెక్యూర్ చేసుకోవడానికి, అంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేషనల్ ట్రస్ట్ వాళ్ళకి, అంటే గవర్నమెంట్, గ్లాస్గో గవర్నమెంట్ వాళ్ళకి గిఫ్ట్ చేసి ఇచ్చేసారన్నమాట. ఐ మీన్ రాసి ఇచ్చేసారు. నెక్స్ట్ వాళ్ళ డాటర్ అనే మ్యాక్స్వెల్ మెక్డోనల్ ఏం చేశారంటే హౌస్ ని కూడా రాసి ఇచ్చేసారు. సో ఇప్పుడు అఫీషియల్ గా గ్లాస్గో కార్పొరేషన్ వాళ్ళకి ఇది 1966లో హ్యాండ్ ఓవర్ వచ్చేసింది అనమాట. బట్ ఆన్ వన్ కండిషన్, వాళ్ళు ఏం చేశారంటే, అంటే రాసిచ్చిన వాళ్ళు ఇది కంప్లీట్గా స్ట్రిక్ట్గా గ్లాస్గో సిటిజన్స్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఇది యూజ్ చేయాలి అని చెప్పేసి రాయించుకున్నారు. సో అప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్లో ఈ పొల్లక్ కంట్రీ పార్క్ కూడా చేరిపోయిందనమాట. ఇక్కడ ఈ గార్డెన్ మెయింటెనెన్స్ చూడండి ఎంత బాగా చేస్తున్నారో. పిల్లలు పెద్దలు అనే డిఫరెన్స్ లేకుండా ఒక పజిల్ గేమ్ ఏదో ఆడుతున్నట్టు లోపలికి వెళ్ళి ఆడుతూ ఉన్నారు. గార్డెన్ వ్యూ అయితే పైనుంచి చూడడానికి ఇదిగో చూడండి ఇలా ఉంటుంది. చాలా బాగుంది కదా. గార్డెన్ వ్యూయే కాదు, హౌస్ సరౌండింగ్స్ కూడా మీరు చూస్తే బ్యూటిఫుల్గా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే నిజంగా చాలా చాలా బాగుంది. అండ్ మీరు దూరంగా చూస్తున్నారు కదా, అక్కడంతా గ్రీన్ ఫీల్డ్స్ ఉన్నాయి, అదంతా కూడాను గోల్ఫ్ కోర్ట్. ఇంకా అయిపోలేదు, గార్డెన్ ఇంకా ఉంది, చూపిస్తాను రండి. ఇక్కడంతా కూడా ఫ్లవరింగ్ ప్లాంట్స్ వేశారనమాట. మనకి రోజ్ ఫ్లవర్స్ జనరల్గా ఎంత సైజు ఉంటుందో మనకి తెలుసు కదా. బట్ నేను ఇప్పుడు చూపించే రోజ్ ఫ్లవర్ నా చెయ్యి సైజు, లైక్ నా అరచెయ్యి కూడా సరిపోవట్లేదు అనమాట, అంత పెద్దదిగా ఉంది. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద రోజ్ ఫ్లవర్ని చూడండి ఎంత పెద్దదిగా ఉందో. సో ఇప్పుడు మాకు ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఈవినింగ్ వరకు ఇక్కడే టైం స్పెండ్ చేద్దాము అని లంచ్ కూడా మార్నింగే నేను ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి తీసుకొని వచ్చేసాను అనమాట.
అనమాట. ఇంకా ఇక్కడే రివర్ దగ్గరే కొంచెం సేపు కూర్చొని ఆ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా చెప్పాను కదా, అక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ ఈ రివర్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా ఇక్కడే లంచ్ కూడా తినేసాము. ఇంకా లంచ్ కూడా అయిపోయింది. మేము సరౌండింగ్స్ కూడా కొంచెం అలాగా ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. సో నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటి అంటే సరౌండింగ్స్ లో కనిపించే యానిమల్, అదే హైలాండ్ క్యాటిల్. దీన్ని మనం స్కాట్లాండ్ కి చెందిన ఎద్దు లైక్ గేదె జాతికి సంబంధించిన యానిమల్ అని చెప్పొచ్చు. దీనికి చూసారా ఎంత పెద్ద కొమ్ములు ఉన్నాయో, దీని మీద ఉన్న ఆ హెయిర్ బాగా ఉంది చూడండి ఎంత జడ ఏళ్లాడిపోతూ ఉందన్నమాట హెయిర్. ఆ హెయిర్ వల్ల ఇక్కడ ఏంటంటే ఈ యానిమల్స్ పర్టికులర్గా -డిగ్రీస్లో కూడా బాగా తట్టుకొని చలికి ఉండగలవు. చూడ్డానికి ఇది ఆవులాగా కనిపిస్తుంది కానీ ఆవైతే కాదు. దీన్ని చూడ్డానికి చాలా మంది వస్తూ ఉంటారనమాట ఇక్కడికి, లైక్ పొల్ల కంట్రీ పార్క్కిను సరౌండింగ్స్ ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి దీన్ని కూడా చూసి వెళ్తూ ఉంటారు. అంటే లైక్ సరదాగా ఉంటుందన్నమాట. ఈ యానిమల్ని ఫీడ్ చేస్తూ ఉంటారు కొంతమంది, లైక్ క్యారెట్స్ అలా పెడుతూ ఉంటారనమాట. నెక్స్ట్ ఈ హైలాండ్ క్యాటిల్ యానిమల్ని చూసిన తర్వాత అందరూ వెళ్ళే లొకేషన్ వచ్చేసి బురెల్ కలెక్షన్. జస్ట్ ఇక్కడ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట ఇది. అండ్ ఇది వచ్చేసి మ్యూజియం ఆఫ్ ఆర్ట్ అండ్ యాంటిక్విటీస్కి సంబంధించిన మ్యూజియం అనమాట. సర్ విలియం బురెల్ అనే ఆయన ఆర్ట్ కలెక్షన్లో ప్యాషనేట్గా ఉండేవారు. ఓవర్ 75 yearsలో 9000 ఆర్ట్ వర్క్స్ని కలెక్ట్ చేశారు. ఆయన కలెక్షన్స్లో మిడివల్ పీరియడ్కి సంబంధించిన కొన్ని ఆర్ట్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ రినైసెన్స్ ఆర్ట్, చైనీస్ సెరామిక్స్, ఇస్లామిక్ టెక్స్టైల్స్, ఫ్రెంచ్ ఇంప్రెషనిస్ట్ పెయింటింగ్స్, స్టెయిన్డ్ గ్లాస్, స్కల్ప్చర్స్ అండ్ ఫర్నిచర్ కూడా ఉన్నాయి. ఇందాకని చెప్పాను కదా సర్ విలియం బురెల్ అనే ఆయన ఈ ఆర్ట్ వర్క్స్ అన్నింటినీ కలెక్ట్ చేశారు అని. సో 1944లో ఈయన ఏం చేశారు అంటే సిటీ ఆఫ్ గ్లాస్గోకి ఆర్ట్ వర్క్స్ మొత్తాన్ని కూడా డొనేట్ చేశారు. బట్ ఆన్ వన్ కండిషన్, ఆయన చెప్పింది ఏంటి అంటే సిటీకి దూరంగా పొల్యూషన్ ఫ్రీగా ఉంచండి అని చెప్పేసి వాళ్ళకి ఒక కండిషన్ పెట్టి డొనేట్ చేసేసారనమాట. అయితే కొన్ని ఇయర్స్ తర్వాత పొల్ల కంట్రీ పార్క్ లొకేట్ అయిన ఏరియా అయితే ఇది సెట్ అవుతుంది, ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టచ్చు అని చెప్పేసి సిటీ ఆఫ్ గ్లాస్గో వాళ్ళు, లైక్ గ్లాస్గో గవర్నమెంట్ వాళ్ళు ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఆర్ట్ వర్క్స్ మొత్తాన్ని కూడా డిస్ప్లే చేశారనమాట. 2016లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేయాలి అని చెప్పేసి ఈ మ్యూజియంని క్లోజ్ చేశారనమాట. అండ్ 2022 మార్చ్లో మళ్ళీ రీఓపెన్ చేశారు. అండ్ ఇప్పుడు బురెల్ కలెక్షన్ గ్లాస్గోలో మేజర్ కల్చరల్ అట్రాక్షన్స్లో ఒకటిగా నిలుస్తోంది. మ్యూజియం చూశాక మీకు ఫస్ట్ ఫ్లోర్లో షాపింగ్ చేసుకోవడానికి ఒక స్టోర్ కూడా ఉంది. ఇక్కడ మీరు యునిక్ కలెక్షన్ అయితే చూడొచ్చు. లైక్ మనం ఇందాక చూసాం కదా హైలాండ్ క్యాటిల్ యానిమల్ని. సో ఆ యానిమల్ షేప్లో ఉండే సాఫ్ట్ టాయ్స్, ఫ్రిజ్ మ్యాగ్నెట్స్, కిడ్స్కి టాయ్స్, ఇంకా వుడెన్ ఇయర్ రింగ్స్ ఉంటాయి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే నాకు మెటీరియల్ చాలా డిఫరెంట్గా అనిపించింది, చాలా బాగున్నాయి. నాకు ఈ కంప్లీట్ స్టోర్లో బాగా నచ్చిన సెక్షన్ ఏంటి అంటే హ్యాండ్ మేడ్ కాస్మెటిక్స్. చాలా చాలా యూనిక్గా అనిపించింది ఇది కూడా. ఇక్కడ హ్యాండ్ మేడ్ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్తో దొరుకుతున్నాయి. ఇంకా పర్ఫ్యూమ్స్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్ ఉన్నాయి. మీరు ఇక్కడ విజిట్ చేస్తే మాత్రం పర్ఫ్యూమ్స్ తీసుకోవటం అస్సలు మిస్ అవ్వద్దు. మీరు మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఎవరికైనా గిఫ్ట్ చేయాలి, ఎప్పుడైనా ఇండియా వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాలి అని అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఇంకా రూమ్ ఫ్రెషనర్స్, షాంపూస్, ఫేస్ వాషెస్ అన్నీ హ్యాండ్ మేడ్తోనే ఉంటాయి అన్నమాట. చాలా యూనిక్ స్మెల్ కానీ చాలా బాగున్నదన్నమాట. ఇంకా కాస్ట్ విషయానికి వస్తే కొంచెం రెగ్యులర్ బ్రాండ్స్తో కంపేర్ చేస్తే అఫ్కోర్స్ ఎక్కువగానే ఉంటాయి. బట్ మీరు యూనిక్గా ఇవ్వాలి, గిఫ్ట్ చేయాలి, రెగ్యులర్ బ్రాండ్స్తో కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇవ్వాలి అని అనుకుంటే ఇది నేను బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. సో మేము ఇక్కడ హైలాండ్ క్యాటిల్ యానిమల్ ఉంది కదా, సో ఆ యానిమల్స్ షేప్లో ఉన్న ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ కొన్ని తీసుకొని ఇంకా ఈవినింగ్ 5 o'clock అయింది, స్లోగా ఇంటికి వెళ్ళిపోవాలి అని స్టార్ట్ అయిపోయాము. ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ వరకు వీడియో చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.